ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరాన నిలిచి ఉన్నావు? కష్ట సమయాల్లో దాగి ఉంటావెందుకు? దుర్మార్గులు గర్వంతో దీనదశలో ఉన్న భక్తులను దిగమింగటానికి తహతహలాడుతూ ఉన్నారు. వాళ్ళు పన్నిన కుట్రలలో వాళ్లే చిక్కుపడిపోతారుగాక. దుర్మార్గులు తమ ఆశల గురించి గొప్పలు చెప్పుకుంటారు. స్వలాభం కోసం అరులు చాపే వాళ్లను దీవిస్తారు. యెహోవాను తృణీకరిస్తారు. పొగరుబోతులై ఈ దుర్మార్గులు దేవుడు ఇదంతా చూడటం లేదు అనుకుంటారు. దేవుడున్నాడని వాళ్ళెప్పుడూ తలపోయరు. వాళ్ళు తమ జీవిత విధానాలలో ఎప్పుడూ పట్టు విడవకుండా ఉంటారు. నీ న్యాయ నిర్ణయాలు ఉన్నతంగా ఉండి వాళ్ళ చూపుకు కూడా అందవు. తమ పగవాళ్ళందరినీ వాళ్ళు తృణీకారంతో చూస్తారు. మాకు చలనం లేదు, తరతరాలకు మాకు క్షేమం ఉంటుంది, ఇది వాళ్ళ ఆలోచన. వాళ్ళ నోళ్ళు శాపనార్థాలతో, కపటంతో, వంచనతో నిండి ఉన్నాయి. కీడు, మోసం వాళ్ళ మాటల్లో ఉట్టిపడతాయి. గ్రామాలలో చాటున నక్కి కూర్చుంటారు. మాటున దాగి ఉండి నిర్దోషులను హత్య చేస్తారు. నిస్సహాయులను ఎలా పట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. గుహలో సింహంలాగా వీళ్ళు పొంచి ఉంటారు. దిక్కులేని వారిని పట్టుకోవడానికి ఎక్కడో నక్కి ఉంటారు. వారిని పట్టుకొని తమ వలలో పడవేసుకుంటారు. దిక్కులేని వారు నలిగిపోతారు, అణిగి ఉంటారు. ఆ బలాత్కారుల వల్ల నిస్సహాయులు కూలుతారు. దేవుడు మర్చిపోయాడులే, తన ముఖం మరోవైపు త్రిప్పాడు, ఇటువైపు ఎప్పుడూ దృష్టి సాధించడు అనుకుంటారు వాళ్ళు. యెహోవా, లే, దేవా, నీ చెయ్యి ఎత్తు. దీనావస్థలో ఉన్నవారిని విస్మరించబోకు. దుర్మార్గులు దేవుణ్ణి తృణీకరిస్తారెందుకు? నీవేమి విచారణ చేసి శిక్షించవని వాళ్ళు తమ హృదయాల్లో అనుకుంటారెందుకు? అయితే నీవిదంతా చూస్తూనే ఉన్నావు కదా. ఈ కష్టం, ఈ బాధ నీవు కనిపెట్టి చూస్తున్నావు. నీవు వాళ్లకు ప్రతీకారం చేసి తీరుతావు. దిక్కులేని వారు నీ మీద ఆధారపడవచ్చు. అనాథలకు నీవు సహాయం చేసేవాడవు. దుర్మార్గుల భుజబలం చిన్నాభిన్నం చెయ్యి. చెడ్డవాళ్ల చెడు అంతరించే వరకు దానిని పరిశోధించు. యెహోవా ఎప్పటికీ రాజు. ఇతర జనాలు ఆయన దేశంలో లేకుండా నాశనమయ్యాయి. యెహోవా, దీనావస్థలో ఉన్న భక్తుల ప్రార్థన విన్నావు. నీవు వారి హృదయాలను సుస్థిరం చేస్తావు. అనాథలకు, హింసకు గురి అయిన వారికి న్యాయం చేకూర్చడానికి నీవు శ్రద్ధగా వింటావు. లోక సంబంధులు వారిని ఇంకా బెదిరించకుండా ఉండాలని నీ ఉద్దేశం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.